అండ్ హలో నమస్తే అందరికీ. అయితే మన బండి ఇప్పుడు రావులపల్లి దగ్గర కొత్తపేట నుంచి ఇంకా లోపలికి, కొత్తపేట ఇంకా కొంచెం లోపలికి అరటికాయ లోడ్కి అయితే వచ్చిందనమాట. మనం ఇప్పుడు అరటికాయ లోడ్ అయితే లోడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ సగం ఉన్న తర్వాత అంగంపల్లిలో సగం లోడు చేస్తామనేసి అన్నారు. చూడాలి ఇప్పుడు మనకి ఇక్కడ సగం లోడ్ అవుతుంది, మిగతాదేమో అంగంపల్లి వెళ్ళాలనేసి అన్నారు. అయితే ఎన్ని వెళ్ళేస్తున్నారు ఏంటన్నది మనకి ఇంకా ఒక ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం మనం అరటికాయ లోడ్ పెట్టడం అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ లోడ్ వచ్చేసి మనది కొరదా పక్క నుంచి అలాగ పూరి రోడ్డుకి వెళ్ళాలనేసి అన్నారు. ఇంకా అడ్రస్ ఇంకా పూర్తిగా మెన్షన్ చేయలేదు, చూద్దాం చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒడిశాలోకి అనమాట లోడు. మనం ఒడిశా టీపీ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది, ఒడిశా టీపీ కట్టుకుని వెళ్ళాలి. ఓకే, మనకు చెప్పడం అయితే యాడ్లోనే లోడింగ్ అన్నారు. ఇప్పుడైతే గురు సరే లోడ్ అయితే కొంచెం హైట్ వచ్చేటట్టే ఉంది. సరే అంటే ఎన్ని 99 అంటే ఇక్కడికే 200 వేసారు, ఎక్కడికో 100 అయిపోయినాయి. అంటే ఇంకో కింద ఈ పక్కన 100 వస్తాయా? ఓవరాల్గా 250 వస్తాయి బ్రదరు. ఎంత వస్తుంది? ఎన్నికి వెళ్ళొస్తాయి? 220 230కి వెళ్ళొస్తాయా? ఓకే, 220 వెళ్ళొస్తాయంట. ఇంకా అలా వచ్చేసి దగ్గర 10 నుంచి 12 కేజీల దాకా ఉండేటట్టు ఉంది. దాన్ని బట్టి మీరే చూసుకోండి, నేనేం చెప్పను. 3 టన్నుల లోపే ఉంటుంది అనేసి అన్నారు. ఓకే, సంతోషం. మనకి టన్నేజ్ కొంచెం తక్కువ పడితేనే బాగుంటుంది. కొంచెం ఎదర బరువు వేయనా? ఒకటైతే మనం ఇప్పుడు అంగంపల్లి దగ్గరికి 2వ పాయింట్కి లోడ్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా లోడ్ కట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎన్నో కాదు, 50 గంటలు ఎన్నో ఉన్నట్టున్నాయి, వేసేస్తున్నారు ఆల్రెడీ. హైట్ ఎక్కువ వద్దంట బాగా, 2 గెలలు వరుస అనుకుంటా. అదంతా హైట్ కాదు, ఇదే హైటు. దాని మీద జస్ట్ ఒక గెల అంటే అదే హైట్ అన్నమాట. పెద్ద ఏం రాదు, మనకి 3 టన్నుల దాకా రావచ్చు. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అదే లోడ్ ఇంకా మనకి. ఓకే, కట్టుకుని వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, మనకైతే రావులపాలెం ఆ లోకల్లో లోడ్ అయింది 2 పాయింట్లోని. అంగంపాలెం ఒకటిను, తర్వాత ఈ లోకల్లో కొత్తపేట లోకల్ ఒకటిని. అంటే అటు 15 కిలోమీటర్లు, ఇటు 15 కిలోమీటర్లు, అంటే ఎడపడ 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయిపోయింది. వెళ్ళి వచ్చాము, అదే లోడ్ అయిపోయింది. మనకి అనుకున్న దాని మీద ఒక 500 ఎక్స్ట్రా రాసేళ్ళే. అలాగే ఎక్స్ట్రా తిరిగిన దాని మీద 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగిన దాని మీద ఒక 500 రూపాయలు కిరాయి ఎక్స్ట్రా అయితే రాయడం జరిగింది మనకి. అయితే మనం పెట్టిన కిరాయి అయితే 19.5కే. ఇది రౌండ్ అయితే 20,000 అయితే చేశాడు పూరి దగ్గర అనమాట. మనకి అన్లోడింగ్ అక్కడ పూరి వెళ్ళాలా, పూరి కాదు ఆ ఊరి పేరు సరిగ్గా గుర్తొస్తలేదు. నిమ్మకుర్తో ఏదో ఉంది అక్కడ పూరి దగ్గరలోనే. మనం కొరత నుంచి రైట్కి వెళ్ళాలి. పూరి కూడా కొరత నుంచి రైట్కి వెళ్ళాలి, ఇది కూడా అలాగే వెళ్ళాలి అదనమాట. ఓకే, అక్కడైతే అన్లోడ్ పాయింట్ అయితే ఒకటే సింగిల్ పాయింటే. మనకి బండి అయితే చాలా కుదిరిపోటుకి వెళ్తుంది, పెద్ద ఏం భారంగా ఏమో అవుతలేదు. బాగుంది బండి అయితే బాగా పరిగెడుతుంది. అనవరం వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. అనవరం వస్తాను. ఇంకా నైట్కి అయితే ఇంకెక్కడ ఆగే పని లేదు, మనకి వెళ్ళిపోవడమే. ఎంత తొందరగా వెళ్తే అంత. నీకు టైం లిమిట్ ఏం లేదన్నా, నువ్వు 5కి వెళ్ళి 4 అవుతుడికి వెళ్ళి అన్నాడు. కానీ మనం ఇంకా ఆగే పని ఉంది. టీపీ అయితే కట్టేసాం, ఆన్లైన్లో టీపీ కట్టాను 1200 వరుస టీపీ. ఆ టీపీ కూడా తీసుకుని రెడీకి పెట్టుకున్నా కూడా ఇంక మనకి ఎక్కడ ఆగే పని లేదు, వెళ్ళిపోవడమే. ఎవరన్నా ఆపితే అంతే, అందరికీ మీకు తెలిసిందే కదా. ఓకే, అయితే బండి అయితే మనకి మ్యాక్సిమం వెళ్ళిపోద్ది. పొద్దున్న 9-10 ఆ టైం కల్లా వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఫ్రెండ్స్. అయితే మరి వీడియో కంటిన్యూ చేస్తుంటాను, చూడండి. అన్లోడ్ బండికి దగ్గరలో ఉన్నాం, లొకేషన్ పెట్టాడనమాట. అయితే మనకి ఫస్ట్ అయితే పూరి దాకా వెళ్ళాలని అనుకున్నాము, కానీ లేదు, నిమ్మపేట దాకా వెళ్ళాలనేసి తర్వాత మళ్ళీ ఇంకో లొకేషన్ పెట్టారు, అది కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వచ్చేసి కొరదా దగ్గరలోనే అన్లోడ్ చేస్తామని ఇప్పుడు లొకేషన్ పెట్టారు. అన్లోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దాకా మనం టోల్ గేట్ దగ్గర ఆగాము. ఇక్కడ ఈ టోల్ గేట్ కూడా మరి దారుణం స్వామి. ఇక్కడ డబ్బులేమో డబ్బులు ఎక్కువ దుబ్బేసేటాడు. ఎక్కడన్నా ఆపితే 100-200 తీసుకుంటారు. లమ్మిడి కొడుకు ఏకంగా 1000 రూపాయలు అంటున్నాడు, 500 అంటాడు, 1000 అంటాడు, 2000 అంటాడు. అది ఇష్టానికి ఏతండి బిల్లు. కానీ మనం 300 ఇచ్చి మేనేజ్ చేసుకుని వచ్చాము. అదే మన ముందు కూడా అలాగే ఇచ్చాయని చెప్పాము. అయినా కూడా దెబ్బలాడాడు. ఏదో పోతే అంత మేనేజ్ చేసుకుని 300 ఇచ్చుకుని బయటకు వస్తాం. మొత్తం మీద అన్లోడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అన్లోడ్ అయిపోతే మనం రిటర్న్ ఏదైనా నిలుపుకోవాలి. చెప్పాను కదా, రిటర్న్
వచ్చి దేవుడికి దండం పెట్టుకుని అక్కడ పడుకున్నాను. మా బాబు 1 గంట అయ్యే వరకు తోలాడు. మా అబ్బాయి ఆడు ఆ బండి పక్కన పెట్టి నిద్ర ఆవిరిస్తున్నాడు. ఓ బాబు లేకరా బాబు అని చెప్పేసి నేను ఎక్కినమాట. అప్పుడు ఎక్కి పొద్దుట 7-8 అయ్యేసరికి 8:30 అవుతుంది అనుకుంటా. 8:30 అయ్యేసరికి కురదాకి ఒక 18-19 కిలోమీటర్ల వెనకాల ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర ఆపేసాను. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి ఆ టోల్ గేట్ దగ్గర ఆపమని చెప్పారు. అక్కడ ఆగాను. అక్కడి నుంచి ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను అనమాట. వాళ్ళు ఇప్పుడు లొకేషన్ పెట్టి రమ్మంటే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. ఇంకెప్పుడు దించేస్తారు అనుకుంటా. అయితే వాళ్ళు వేరే చోట వేరే బండి దించొచ్చి ఉంటారు నాకు తెలిసి. అందుకోసమే పొద్దున్న బండి వచ్చేసిందని చెప్పినా కూడా రాదన్నారు. యాక్చువల్గా మనల్ని సాయంత్రం 4 వెళ్ళమన్నారు. మనమేమో ఇంకా ఎక్కడ ఆగకుండా ఇంటికి వెళ్ళి పడుకుని రావచ్చు, టైం ఉంది. కానీ మనం ఇంకెక్కడ ఆగకుండా మనం బళ్ళు వస్తున్నాయి కదని చెప్పి వాళ్ళతో పాటు కలిసి వచ్చేసాం. ఇది తింటున్నాం, ఏం లేవు. పొద్దున్న టిఫిన్ లేదు, ఏం లేదు. అడగలు 2 ముక్కలు తిన్నాం. మళ్ళీ నోరు తీపి ఎక్కిపోయింది. ఇది తిన్నాం. ముఖ్యంగా అక్కడి నుంచి బయట పోయేదాకా నో ఫుడ్ ఇబ్బంది. 100 పాయింట్కి వస్తాం. ఇప్పుడు జట్టు రావాలి, వస్తున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారంట, వస్తున్నారు. అలా వస్తే మనకి అన్లోడ్ అయితే అయిపోద్ది. వచ్చేసాం మనం అన్లోడ్ పాయింట్కి. ఇది ఇక్కడ పెట్టుకున్నాం బండి. వెనకాల ఏదో ఫ్యాక్టరీలాగా గోడంలాగా ఏదో ఉంది. ఇలా తెలిసి ఇక్కడ చాలా బండి ఆకున్నాం. రకరకాల ఐటమ్స్ ఇక్కడ లోడ్ అవుతాయేమో అనుకున్నాను. అంటే మన ఫ్లిప్కార్ట్ లాగా రిలయన్స్ మోట్ అనుకుంటున్నాను నేను. రిలయన్స్ మోటే అయితే రిలయన్స్ మోట్ ఇది అనుకుంటున్నాను. వాళ్ళు వస్తే తెలుస్తుంది డేట్ అన్నది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఆ మళ్ళీ వచ్చేస్తే మనకు కొద్ది దింపుకొని వెళ్ళిపోవచ్చు. ఈ లోపల అలాగే బండిలో కూర్చున్నా కొద్దిగా వేసేసుకుని. చాలా వేడిగా ఉంది బయట. ఓకే అండి, ఇప్పుడు ఏమైందంటే మనం పొద్దున్న కురదలో రిలయన్స్ దగ్గరికి అన్లోడ్కి పంపించారు కదా, అక్కడైతే అన్లోడ్ కాలేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా పెట్టు కూర్చుని ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కడికైతే పెట్టామో నిమ్మపేట, ఆ నిమ్మపేట ఊరికి పంపించేయడం జరిగిందనమాట. కాకపోతే రూట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. 40 కిలోమీటర్ల దగ్గర 2 గంటలు తోలవలసి వచ్చింది. రూట్ బాగాలేదు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇదిగో బండి అయితే పాయింట్లో పెట్టాను. పట్టా తిప్పేసి తాడే తిప్పేసి పక్కన పెట్టాము. వాళ్ళు ఇప్పుడు కళాశాల వచ్చేసి దింపేస్తే ఇప్పుడు మనం కిరాయి తీసుకుని బయలుపోవచ్చు అనమాట. మనకి రిటర్న్ కిరాయి అయితే ఏది సెట్ అవ్వలేదు. ఏది సెట్ చేసుకోకుండా వచ్చేసాము అంటే మాత్రం మనం లాస్ అయిపోతాము. మ్యాక్సిమం బరంపురం దిగేద్దామని అనుకుంటున్నాను. బరంపురం దిగిపోతే చూడాలి. బరంపురం దిగిపోయి అక్కడి నుంచి ఏదోటి పెట్టుకుందాము. మొన్న తౌడెట్టాం కదా, అలాగే తౌడో ఏదోటి పెట్టాలి. ఇంటి నుంచి ఏమి దొరకట్లేదు. ఇటు నుంచి ఏమన్నా మినిమం ఒక అక్కడి నుంచి మంచి కెర వేసుకొచ్చాం కాబట్టి ఇటు నుంచి కనీసం అందులో హాఫ్ కెర దొరికినా కూడా మనం కొంచెం ప్లస్లోకి వస్తాము. మనం చాలా యాప్ల్లో కూడా నిలుగుతున్నాము. దొరకట్లేదు, లోడ్ అనేది దొరకట్లేదు. ఇది సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. భువనేశ్వర్ పెట్టుకున్న వాళ్ళకంటే దీనికి ఎక్కువ కిరాయి ఉండాలి. భువనేశ్వర్కి 10 రూపాయలు ఉంటే దీనికి 12 రూపాయలు ఉండాలి కిరాయి. అది దాని రకంగా ఈసారి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే, నిమ్మపేట పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా అడిగి తీసుకోండి. ఎందుకంటే 40 కిలోమీటర్ల సైడ్కి వచ్చి మళ్ళీ 40 కిలోమీటర్లు మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి, హైవే మీదకి. కాబట్టి భువనేశ్వర్ అక్కడి నుంచి అంతా 10 కిలోమీటర్లు. భువనేశ్వర్ 10 కిలోమీటర్ల హైవే నుంచి ఇది 40 రావాలి. అంటే అది 10, 30 20 కిలో వచ్చేది ఇది 40, 80 రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ అదే రూట్కి వెనక్కి రావాలి కాబట్టి అదే రూట్కి వచ్చి వేరే రూట్ లేదు, ఆ రూట్కి వచ్చి మళ్ళీ హైవేకి రావాల్సి ఉంది. అంటే మనకి దాన్ని బట్టి మనం కిరాయి మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. 2,000 రూపాయలు ఎక్స్ట్రా అడగండి. ఈసారి అడిగే వాళ్ళు, ఈసారి ఈ ఏరియాకి పెట్టుకునే వాళ్ళు చూసుకుని పెట్టేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుని పెట్టుకోండి. ఇక్కడ ఫుడ్ నాడం లేదు. ఆ పక్కనే తినేసి అని వస్తుండే చండాలం. ఇంకా అసలు పొద్దున్న అన్నం తిందామని వెళ్ళాం హోటల్కి. ఓకే, బాగానే ఉంది. ఆడేదో 2-3 కచ్చే కూరలే. రైస్ కూడా మనం తింటేనే అడిగి సాగుదనుకో. ఓకే, ఏదో తిందామని చెప్పేసి వెళ్ళే తలకి
మా పక్కనే ఆడెవడో వచ్చి కిల్లి వేసుకుని బోక్కమని చూసాడు, ఇంకంతే మనం వాళ్ళకి వదిలేసి వచ్చేసాం. దీన్ని తినలేము ఇటుపక్క, మనకులాగా శుభ్రంగా ఉండరు కాబట్టి. చూడండి ఇటు పక్క వస్తే మ్యాక్సిమం వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి, కానీ ఇక్కడ ఉండి అన్నం తినాలి అన్నట్టయితే ఇబ్బంది పడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి జరిగిన విశేషం. అయితే మరి రేపు పొద్దున్న మనం ఏ లోడ్ పెట్టుకోబోతున్నాము అనేది చూపించి అక్కడితో వీడియో అయితే క్లోజ్ చేస్తాను. అంతవరకు వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.